నమస్కారం ప్రైమ్ 9 కి స్వాగతం. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. పీఎఫ్ క్లెయిమ్ ఆలస్యం, ఉద్యోగం మారితే ట్రాన్స్ఫర్ సమస్య, కేవైసీ ఇబ్బందులు ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ 2026లో ఈపీఎఫ్ ఓ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో లక్షలాది ఉద్యోగుల పెద్ద ఊరట లభించనుంది. మరి ఆ 5 కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రూల్, ఫాస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్. ఇప్పటి వరకు పీఎఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బులు రావడానికి వారం నుంచి 20 రోజుల వరకు పట్టేది. కానీ కొత్త ఆటో సెటిల్మెంట్ సిస్టంతోని అర్హత ఉన్న క్లెయిమ్లు కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం, విద్య, పెళ్లి, ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు చేసే అడ్వాన్స్ క్లెయిమ్లను కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. రెండో రూల్, ఆటో పీఎఫ్ ట్రాన్స్ఫర్. ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం చాలామందికి పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు మీ యూఏఎన్ ఆధారంగా పాత పీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా కొత్త సంస్థకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక ఫామ్ 13 నింపడం, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరమే ఉండదు. మూడో రూల్, ఎనీవేర్ సర్వీస్ ఈపీఎఫ్ఓ. మరో కొత్త సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఎనీవేర్ సర్వీస్. ఇప్పటి వరకు మీ పీఎఫ్ ఖాతా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోకి ఈపీఎఫ్ఓ కార్యాలయానికే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం దేశంలో ఎక్కడ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయంలోనైనా సేవలు పొందవచ్చు. నాలుగో రూల్, సులభమైన కేవైసీ. కేవైసీ ప్రక్రియను కూడా ఈపీఎఫ్ఓ మరింత సులభం చేసింది. ఇక పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాల్లో చిన్న పొరపాట్ల వల్ల రిక్వెస్ట్లు పెండింగ్లో ఉండే అవకాశం తగ్గనుంది. అవసరమైన పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సిస్టమ్ వేగంగా వెరిఫికేషన్ పూర్తి చేస్తుంది. ఐదో రూల్, కొత్త పెన్షన్ ప్లాన్ అండ్ ఏఎంపీ 25% బ్యాలెన్స్ నిబంధన. ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని ద్వారా గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులకు కూడా పెన్షన్ ప్రయోజనాలు అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే జూలై 1, 2026 నుంచి మరో కీలక నిబంధన అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తంలో కనీసం 25% బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం అవసరాలకు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగులకు కనీస ఆర్థిక భద్రత ఉండేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పులతో పీఎఫ్ క్లెయిమ్లు వేగంగా పూర్తవడం, ఆటో ట్రాన్స్ఫర్, సులభమైన కేవైసీ, ఎనీవేర్ సర్వీస్, అలాగే కొత్త పెన్షన్ విధానం వంటి ప్రయోజనాలు ఉద్యోగులకు అందనున్నాయి. అయితే ఈ మార్పులు ఏవి ఇప్పటికే అమల్లో ఉన్నాయి, ఏవి ప్రతిపాదన దశలో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ లేదా తాజా అధికారిక ప్రకటనలు తప్పకుండా పరిశీలించండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.